అర్థమైనా నేనేం రాముడిని కాదు జనకుడి అడిగి పోయేదానికి. నా మనసాక్షే నాకు రాముడు కృష్ణుడు అన్నీ నా మనసాక్షి. నా మనసాక్షికి నేను ఆన్సర్ చేసుకోగలిగితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. పొద్దున కేబీఆర్లో పరిగెత్తా ఉన్నా నాకు బాగా స్వెట్ వచ్చేసింది, కష్టం అనిపించింది. అది అంటే 9 అయిపోయింది, 9:30 అయింది, ఎవరు లేరు పెద్దగా జనం. కొంతమంది ఉన్నారు గుర్తు కూడా పడతా ఉన్నారు. నా బాడీ చెప్తా ఉంది షర్టిపై. ఎందుకంటే నేను మదనపల్లిలో కూడా అడవిలో పరిగెత్తా, షర్ట్ తీసే పరిగెత్తా. నాకు ఎండబడాలా, నాకు విటమిన్ D 24 ఉండింది 5 years ముందర. అట్లా 69 అయింది. ఓన్లీ షర్ట్ తిప్పేసి ఎండకు పరిగెత్తిన దానికి అయింది. నాకు 20 to 70 ఉండాలా. 69 వాడు టెస్ట్ చేసినవాడు నా దగ్గర ఉంది ఫోన్లో కూడా. సార్ ఎవరికి చూడలేదు సార్ 69 అన్నాడు. ఆ దెబ్బతో నాకు లిగమెంట్ టేరు కొంచెం జర్క్ వస్తుండేది, అదే పోయింది ఆటోమేటిక్గా. ఆశ్చర్యం. ఇంతకంటే ఏం చేయాలి నాకు నేచరు. నా మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్ డాక్టర్లు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా ఏమి చేయకుండా పోతాను. నేను పరిగెత్తా ఉంటా, నేను చేస్తా, ఫుడ్ ఏదో మార్చిన అంతే. ఇంత కాంప్లికేషన్ ఏం చేయాలి. ఈ బాల్ అది మళ్ళీ ఇట్లా చేయాలంటే ఏదో చెప్పినారు, చేయలేక 2 రోజులు చేసి వదిలేసిన. ఆటోమేటిక్గా జర్క్ వస్తూ ఉండేది, తగ్గిపోయింది లెఫ్ట్ లెగ్. సో నాకు షర్ట్ పెరిగితే అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా నేను ఎప్పుడు షర్ట్ వేసుకోను, ఇంట్లోనే షర్ట్ నేను నాకు ఏదో పట్టేసే అంత కంఫర్టబుల్. స్కిన్ ఈజ్ బ్రీతింగ్ బా. దాన్ని మనము వేసేసి ఇవి టైట్లు వేసి కోట్లు వేసి ఇది పెట్టేసి ఏసీ వస్తూ ఉంటేనే బాగు, లేకపోతే ఏసీ వస్తే కారిపోయి ఏందిరా ఆయన. హాయిగా పడుకొని పంచి కొట్టుకుంటే ఇంట్లో ఉంటాం. ఎండ వచ్చిందనుకో అట్లా దిండేసుకొని నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుంది. పొట్ట నుంచి కింద కొంటే హాయిగా నిద్రపోవచ్చు. ఎవరు అనుకుంటారు ఏమనుకుంటారు నాకేమి. నా ఇంట్లో కూడా అట్లా పడుకోలేకపోతే ఎట్లా. అత్తగారు ఇచ్చారు కదా, మంచం మీద ఉడుకుతా ఉంటాడు, ఎందుకు పడుకోవాలా. కింద దిండేస్తే చల్లగా ఉంది, కింద పడుకొని వస్తాము. ఎవరి కోసం బతకాలా, ఎందుకోసం బతకాలి, నీ కోసం నువ్వు బతకాలా. నీకు బెస్ట్ ఫ్రెండ్గా నీ మైండ్ చెప్తా ఉంది చల్లగా ఉంది అది కూడా. అది వినలేదు అనుకో, కొన్ని నిలిపేస్తా, చెప్పదు అది.